ఎస్సీ వర్గీకరణ అడ్డుకునే శక్తులపై మరోసారి దండోర వేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఒక ఫంక్షన్ హాల్లో మాదిగ కళా మండలి జాతీయ అధ్యక్షుడు అశోక్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాదిగల పోరాటంలో న్యాయబద్ధతను గ్రహించిన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేయాలనుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని తెలియజేస్తూ చారిత్రాత్మక తీర్పును ఇచ్చిందన్నారు. సుదీర్ఘ పోరాటం వల్ల దక్కిన విజయ ఫలాలు అందుకునే సమయంలో ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవడానికి మాల సామాజిక వర్గంలో కొంతమంది స్వార్థపరులు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. ఈ కుట్రలను తిప్పికొట్టవలసిన బాధ్యత మాదిగ ప్రజల మీద ఉందన్నారు. అందువల్లే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకుల కుట్రను ఎదుర్కోవడానికి మాదిగ కళాకారులు 1000 గొంతులు 1,00,000 డప్పులతో కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరుగుతుందని తెలిపారు. ఇంతకాలం ఎస్సీల ఏబిసిడీల వర్గీకరణకు మద్దతిచ్చినటువంటి సమాజాన్ని మరొకసారి గుర్తు చేసే విధంగా, మరొకసారి మా ఆకాంక్షను ఇది బలమైందని చెప్పి చాటే విధంగా ఈ కార్యక్రమాన్ని రేపు జనవరి 3 నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు ఈ కార్యక్రమం అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాలు, గ్రామాలు, మండలాలు తిరుగుతూ హైదరాబాద్కు ఫిబ్రవరి 3కు హైదరాబాద్కు చేరుకుంటుంది. 1,00,000 డప్పులు 1000 గొంతులతో మా ఆకాంక్షను, ఇది బలమైన ఆకాంక్ష, ఇది న్యాయమైన ఆకాంక్ష అని చెప్పి తెలియజెప్పేటువంటి ప్రయత్నంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తాము. దీన్ని పెద్ద ఎత్తున కవులు, కళాకారులు, ఉద్యమకారులు, ఇంతకాలం కృష్ణ మాదిగ గారికి, ఎంఆర్పిఎస్కు, ఏబిసిడీల వర్గీకరణ ఉద్యమానికి మద్దతు తెలిపిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పి నేను చేతులెత్తి హృదయపూర్వక ఉద్యమం. ఎస్సీ వర్గీకరణ అంశం అతి కీలక దశకు చేరిన సమయంలో మాదిగల ఆకాంక్షని ఈ ప్రభుత్వం దృష్టికే కాకుండా ప్రపంచం దృష్టికి తీసుకురావడానికి ఒక మహత్తరమైన కార్యక్రమే ఫిబ్రవరి 3వ తారీఖు నాడు హైదరాబాదులో వేలాది గొంతులతో మాదిగ ఉద్యమ పాటలు, లక్షలాది డప్పులతో మాదిగల గుండె చప్పుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఈ 30 ఏళ్ళ మా పోరాటంలో చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశాం. మధ్యలో వచ్చిన ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ వచ్చాం. ఆ అధిగమించడం కోసం ఎన్నో పిలుపులు ఇచ్చాం. ఆ పిలుపుల్లో భాగంగా లక్షలాది మంది నా కార్యకర్తలు, నా నాయకులు రోడ్లెక్కారు, ఉద్యమాలు చేశారు, ధర్నాలు చేశారు, రాసోరోకోలు చేశారు, లాఠీ దెబ్బలు తిన్నారు, అక్రమ కేసులు పడితే జైలు పాలయ్యారు. కొంతమంది బిడ్డలు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించారు. వర్గీకరణ సాధించడం కోసం మేము అన్ని ప్రయత్నాలు చేశాం. అందువల్లనే ఎన్నో అడ్డంకులను అధిగమించి సుప్రీంకోర్టు ద్వారా విజయం సాధించారు. ఆ విజయానికి సంబంధించిన ఫలాలు మాదిగ బిడ్డలకు అందుబాటులోకి రావాల్సిన సమయంలో మళ్ళీ కొంతమంది స్వార్థపరులు లక్షల కోట్ల రూపాయల సంపాదించుకున్న కుటుంబాలకు సంబంధించిన వారు, సొంత ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాను నిర్వహించే అంత సంపాదపరులు, ఏకకాలంలో చట్టసభలో 3 పదవులు ఉండే ఒక కుటుంబంకి సంబంధించిన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పి సవాల్ ఇస్తూ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో మాకు వాళ్ళలాగా లక్షల కోట్ల రూపాయల సంపాదన లేదు, ఊరి గుడిసెలు వచ్చిన వాళ్ళం. అయినప్పటికీ మా ఇంట్లో డప్పు ఉంటుంది. మా ఆకాంక్షకు అనుగుణంగా మా డప్పు శబ్దమే దండోర రూపంగా, మా గుండె చప్పుడు రూపంగా లక్షలాది డప్పులతో మేము దండోర వేయబోతున్నాం. అదే సమయంలో మా ఆవేదన, మా ఆకాంక్షకు సంబంధించిన వేలాది మంది మా కళాకారుల గొంతులతో మా ఆకాంక్షను ప్రపంచానికి తెలియజెప్పే విధంగా పాటలు పాడబోతున్నాం. ఈసారి మా పిలుపు, మా పాటల్లో సమాజంలో ఉండబడే మా ఆవేదన తెలియచెప్పే విధంగా, మా ఆకాంక్షను సమాజం ముందు పెట్టే విధంగా మా పాటలు ఉంటాయి. అదే సమయంలో ఈ ప్రపంచమే ఔరా అనిపించే విధంగా, నేలే కాదు ఆకాశమే దద్దరిల్లే విధంగా మా 1,00,000 డప్పులతో దండోర మోగబోతుంది. అది మాదిగ గుండె చప్పుడు మా ఆకాంక్ష రూపంగా మోగబోతుంది. ఆ కార్యక్రమానికి సన్నద్ధం కావడానికే ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నెల 30వ తారీఖు నాడు అన్ని జిల్లాల్లో ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలు మా మాదిగ కళాకారుల నాయకత్వంలో జిల్లా సమావేశం జరిపి ప్రతి ఉమ్మడి జిల్లాలో రూట్ మ్యాప్ వేసుకొని మా ప్రధాన నాయకత్వం సోమన్న గారి నాయకత్వంలో
ఇంతకుముందు చెప్పిన మా కళానేతల నాయకత్వంలో ఉమ్మడి జిల్లాలో నెల రోజుల పాటు మాదిగపల్లెల్లో అప్రమత్తం చేయడానికి ప్రతి ఇంట్లో ఉన్న డప్పును హైదరాబాద్ రప్పించడానికి మా కళాకారులు ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో 4వ తారీఖు తర్వాత 5 లోపే నాది కూడా జిల్లాల పర్యటన మొదలవుతుంది. ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల కార్యకర్తల సమావేశం జరుపుతాం. ప్రతి కార్యకర్త ఆ సమావేశానికి డప్పు సంకనేసుకొని రావడమే కాకుండా రేపు చెలో హైదరాబాద్ కార్యక్రమంలో ఫిబ్రవరి 3వ తారీఖున జరిగే కార్యక్రమంలో మాదిగలనబడుతున్న వాళ్ళు సామాన్య కార్యకర్తలైనా, వాళ్ళు వార్డు మెంబర్లైనా, సర్పంచ్లైనా, ప్రజాపతిలు ఎవరైనా సరే, లేదా డాక్టర్లైనా, ఇంజనీర్లైనా, లాయర్లైనా, ప్రొఫెసర్లైనా, లెక్చరర్లైనా, టీచర్లైనా, ఏ ప్రభుత్వ ఉద్యోగస్తులైనా సరే ముందు తన జాతి మీద ప్రేమ ఉంటే, తన జాతి ఆకాంక్షను నిలబెట్టుకొని సాధించాలనుకుంటే మన సాంస్కృతిక ఆయుధమైన మన డప్పును సంకనేసుకొని కళాకారులతో పాటు ప్రతి ఒక్కరూ హైదరాబాద్ నగరం వచ్చి ప్రపంచానికి మన ఆకాంక్షను తెలియజేసే విధంగా చాటడానికి సిద్ధమైంది.